హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో OnePlus నాడ్ అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దిస్ వే నాడ్ అనేసి ఫస్ట్లే మనకు మొబైల్ అయితే ఇచ్చేసిన తర్వాత అది పక్కన పెట్టేద్దాం, తర్వాతే చూద్దాం. మనకి ఏంటంటే ఇక్కడ మనకు కొటేషన్ అయితే ఇచ్చారు దిస్ వే నాడ్ అనేసి. తర్వాత ఇక్కడ ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకేంటంటే దీంట్లో మనకు వాళ్ళు ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఏంటంటే వెల్కమ్ లెటర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని లోపల మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పౌచ్కి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు చూసుకోవచ్చు. మనం ఒక టెక్స్చర్ ఫినిష్ అయితే ఇచ్చారు. తర్వాత అది పక్కన పెట్టేసి తర్వాత ఇంకా బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. తర్వాత ఒకటికి మనకైతే పౌచ్ లాంటిది ఇచ్చారు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ నాడ్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు OnePlus అనేసి OnePlus లోగో, అలాగే OnePlus నాడ్ అనేసి మనకి ప్రొవైడ్ అయితే చేసేసారు. అది పక్కన పెడతాం. తర్వాత ఇంకా కొన్ని మాన్యువల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇక్కడ క్విక్ స్టార్ట్ ఉంది, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత వెళ్ళి రెడ్ కేబుల్ క్లబ్ ఉంది కదా, అది కూడా అయితే ఇచ్చేస్తారు. మెంబర్షిప్ అది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. తర్వాత మనకి సార్ వాల్యూ అయితే ఇచ్చేసారు. మనకు చూసుకోవచ్చు హెడ్కి, అలాగే బాడీ సార్ వాల్యూ మీరు అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత మనకైతే ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. టైప్ సి పోర్ట్ మనకు తెలిసింది. అన్నీ వీళ్ళు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకు కేబుల్ మాత్రం రెడ్ కాంబినేషన్ అయితే. తర్వాత మనకు ఇక్కడ ఛార్జర్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ ఛార్జింగ్ 30 volts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 30 watt ఛార్జర్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా 5 × 6 ఆంపియర్ 30 volts అయితే మనకు ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. తర్వాత మొబైల్ చూద్దాం. ఛార్జర్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. మొబైల్ మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మనకేంటంటే ఈ విధంగా అయితే మొబైల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది 6.4 inches డిస్ప్లే, AMOLED డిస్ప్లే, ఇది 90 Hz డిస్ప్లే అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు OnePlus లోగో అనేది మిడిల్లో ఇచ్చేస్తారు. తర్వాత మనకు 4 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్ బాటంలో చూసుకోవచ్చు సిమ్ ట్రే ఉంది. తర్వాత టైప్ సి ఛార్జర్ ఉంది. తర్వాత పక్కన స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 4 కెమెరాస్ ఉంది. OnePlus లోగో షైన్ అయితే అవుతుంది. తర్వాత కింద కూడా OnePlus అనేసి బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు సైలెంట్ బటన్ అయితే ఇచ్చారు. తర్వాత పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రంట్ మనం చూస్తున్నాం కదా 13+8+ మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ నుంచి 1xలో ఫోటో తీస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీకు 2xలో కనుక మీరు ఇమేజ్ తీస్తే 48 మెగాపిక్సెల్ నుంచి అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత 10x జూమ్ తీస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి నేను ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత పోర్ట్రేట్ షాట్ మీరు చూసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్ మీకు ఏంటంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక 4K వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. 4K వీడియో ఈ విధంగా అయితే ఉంది. మనకు ఇక మనకు స్టెబిలైజేషన్ బాగా ఇచ్చారు. స్టెబిలైజేషన్ మనకు ఆ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మనకు షేక్ అయితే చేస్తున్నాను, నేను షేక్ చేస్తున్నాను చూడండి. మనకైతే స్టెబిలైజేషన్ అయితే ఉందన్నమాట. తర్వాత మనకు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి ఒక ఫోటో చూస్తున్నాను కదా, డీటెయిల్స్ అనేది మీరు జూమ్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అయితే బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫ్రెండ్స్ కొన్ని మెయిన్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే వచ్చేటప్పటికి 6.44 inches డిస్ప్లే హెచ్డి. ఇది మనకేంటంటే 90 Hz డిస్ప్లే, AMOLED డిస్ప్లే. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్. ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్. ఇది ఏంటంటే మనకు 5G ప్రాసెసర్ కూడా. ఇది ఫస్ట్ మనకేంటంటే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చే 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. తర్వాత మనకు ఫ్రంట్ కెమెరా 32+8+ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. తర్వాత రేర్ కెమెరా మనకు 48 మెగాపిక్సెల్ ప్లస్ 8+5+2 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు. మనకు బేస్ వేరియంట్ 6GB స్టార్ట్ అవుతుంది. తర్వాత హైయర్ వేరియంట్ 12GBతో మనకైతే ఎండ్ అయిపోతుంది. తర్వాత మనకు స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 64 నుంచి తర్వాత 64, 128, 256GB అయితే మెమరీ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ అయితే మనకు చూసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 4115 బ్యాటరీ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు అది 30 watt వాక్ ఛార్జర్ అయితే వస్తుంది. తర్వాత ఆక్సిజన్ OS 10 మీద అయితే ఇదైతే రన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏంటంటే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.